గురువు గారు మాకేమైనా ఒక మంచి విషయం చెప్పండి. పదము యొక్క పదాంత కార్యం అండి అన్నాను. పదాంత కార్యం అంటే ఉమ్, ఇక పరమయందు ఏ అపేక్ష లేకుండా ఉమ్, కేవలము పదం యొక్క అంతమంది ఉంటే ఉమ్, ఏం సంధులు మీకు తెలిసింది చెప్పారు. జస్తం అనేటువంటిది ఒకటే అండి. దాని సంధి అని అను. ఎందుకంటే పదము యొక్క అంతమంది జల్లులు అంటే 24 అక్షరాలు కదండి. జల్ అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? హల్లుల్లో హైవరట్లు అయిపోయి అవర్గీయ అక్షరాలు అయిపోయి పంచమన్నాలు అయిపోయి యమగణన అయిపోయి అయిపోతే ఝా నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం హల్లులు ఎన్నండి? 33 హల్లులు. అందుకని 5 వర్గములు. వర్గకి ఎన్ని అక్షరాలు? ఉమ్, అంటే మొత్తం వర్గాక్షరాలు ఎన్ని? ఇరవై, 25. అవర్గీయ అక్షరాలు అంటే ఎనిమిది. 8. ఏమిటాయి? వస్తువులు, వస్తువులు. పోనీ మీరు ఎలా అన్నారు? ఎండులు, షెల్లులు. ఎనిమిది. వాళ్ళ వేళ మీరు అంతస్తులు ఊష్మాలన్నా పర్వాలేదు. ఉమ్, కానీ నాకు సమస్య కొత్త వాళ్ళు వచ్చి మృదు వ్యంజనాలు అంటే ఈ భాష నాకు రాదు. చేత నాకు వచ్చిన భాషలో మీరు అన్నట్టుగా ప్రత్యాహారం వాడితే ఎండనండి లేదా షెల్ అనండి. రెండు రకాలు. లేదా అంతస్తులు ఉన్నారు ఊష్మములు అంతే కదండి. లేదా అవర్గీయ అక్షరాలు 8 ఎనిమిది. కదా. వర్గీయ అక్షరాలు 20. మొత్తం ఎన్ని హల్లులు ఎన్ని? 33. కానీ మీ పాణిని సూత్రాలు ఉన్నాయి కదండి, 14 సూత్రాలు ఉన్నాయి కదా. ఆ 14 సూత్రాలు ఎన్ని హల్లులు కనిపిస్తాయి మీకు? 34 కనిపిస్తాయి. రెండు హకారాలు, రెండు శాఖలు. రెండు హకారాలు రెండు ఉన్నాయి కనుక. అంటే కొన్ని పెద్ద ట్రైన్స్ అయితే గార్డు పెట్టి ముందర ఉంటుంది చివర ఉన్నట్టుగా గుర్సుల్లో ఉమ్, మొదట హకారం అనేది చివరి పద హకారం. అంటే మీకు అక్కడ వనరు వరుసగా అంటే హల్లులు రెండు ఉన్నాయని గమనించకపోతే ఏం కొత్తగా నేర్చుకున్న పిల్లవాడైతే రెండు మొత్తం 34 కదండి అంటాడు. కానీ హకారం 2 సార్లు వచ్చింది కనుక హల్లులు 33. ఈ హకారం 2 సార్లు ఎందుకు అన్నాడు కారణం తర్వాత ఎప్పుడు కాలాంతరం చెప్పుకుంది తప్ప ప్రస్తుతం మనకి విషయం మీకు అర్థం కాదు కనుక ఇక్కడ దాకా ఇది చూద్దాం. ఉమ్, ఈ 34 హల్లులు 33 హల్లులు ఉన్నాయి కదా. ఉమ్. అప్పుడు మీరు రంగాలు ఉన్న వాటికి మీరు అటు చూసి చెప్పినట్టు ఉంటుంది. ఉమ్. చెప్పండి, మీరు అందరూ చెప్పండి. 33 హల్లులు ఉన్నాయి అన్నారు కదా. ఉమ్. 33 హల్లుల్లో మీకు ఏదో మొదలెట్టాను సరే ఏదో అంటే ఎనిమిదిలో హల్లులు తర్వాత జస్ట్ లేదు అన్నాం. జస్ట్ దగ్గర ఉంది. ఇప్పుడు జల్లులో అంటే మనకి ఎన్ని అక్షరాలు వచ్చాయి అంటే ఈ అవర్ ఇంకోటి పాణిని గారి క్రమంలో గమనించండి. అవరికి ఈ అక్షరాలని మొదటి నాట్లు 4 పెట్టారు చూడండి. అయ్యవర మఠం. మనం మాతృకా పాఠంలో అజయ్ చదివే వాళ్ళు ఏమండి వర్గీయ అక్షరాలన్నీ అంటే అది కాదు మాతగా అయిపోయిన తర్వాత యారాలావ దశాస అని చదివారు. కానీ ఎర్రలవలు ఎక్కడ పెట్టారు వారు? వర్గీయ అక్షరాలుగా ముందర పెట్టారు. ఎందుకు పెట్టారు? ప్రక్రియ గురించి పెట్టారు వారు. ఆ ఎర్రలవలతో పాటు హకారం ఒకటి ముందర పెట్టుకుంది. ఈ శషసహాలు వాటి ఒరిజినల్ ప్లేస్ లో ఉన్నాయి కదండి. మాతృకా పట్టణంలో ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు మనం పాణిని గారి సూత్రాల్లో కూడా శషసహ అనేటువంటి ఆ వరుసలోనే ఉన్నాయి కదా. అదే క్రమంతో ఎండ్ అయ్యాయి కదా. మన ముగింపు మాత్రం అలాగే ఉంది కదా. కానీ ప్రారంభంలో మాత్రం అవర్గీయ అక్షరాలు మొదట 4 పెట్టుకున్నారు. అంటే ఎన్ని పెట్టినారు అవర్గీయ అక్షరాలు? ఆ యావార 5 అక్షరాలు వచ్చాయి. అంటే అవర్గీయ అక్షరం అక్కడ కాకపోయినా ముందరది. అయితే ముందరది ఎక్స్ట్రా పెట్టుకున్నట్టు చివరిది ఎక్స్ట్రా పెట్టుకున్నట్టే మీరు చెప్పలేదు. మొదటి హకారం ఒరిజినల్, చివరి హకారం అలాగా దాని ప్లేస్ దాందే కదండి. అంటే మొదటి హకారమే ఎక్స్ట్రాగా అనుకుందాం మనం ప్రస్తుతం తాత్కాలికంగా. సరే ఏదైనా హయవారాల 5 అక్షరాలు సరిపోయి హా చివరి ఉంది కనుక ఈ హకారం తీసేయండి. అవరికి అక్షరాలు ఎండులు వ్యవహారాల 4 అక్షరాలు అంతే కదండి. తర్వాత వర్గ పంచమాక్షరాలు పాణిని గారి సూత్రాల్లో ఈ హల్లుల విషయంలో క్రమం లేదు. క్రమం లేదంటే మనం చదువుకున్న క్రమం లేదు అంతే కదండి. అచ్చుల్లో ఉంది కదా క్రమం. ఆ ఈ ఓ రు లు ఏ ఓ ఐ ఓ క్రమం అదే కదా. కానీ మనం అలా ఈ క్రమంలో కొంచెం అచ్చుల్లో కూడా చిన్న క్రమం ఏం తప్పింది మీకు? ఏ తర్వాత మనం ఏ ఏ ఐ ఏదో అది అది అవుతుంది. ఏ పక్కన ఓ పెట్టుకున్నారు, తర్వాత ఐ తర్వాత ఔ పెట్టినారు. అది అక్కడ కూడా చిన్న మార్పు ఉంది. ఎందుకు పెట్టుకుని ఉంటారు? ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని. అల్టిమేట్ గా మరి వ్యాకరణం ఉందో అంటే చదివేసి ప్రత్యేక సాధనలోని సమర్థన కొరకు అనగా ప్రత్యాహార ప్రక్రియ రూపాల యొక్క సాధనలో సూత్రీకరించేటప్పుడు ఇప్పుడు ఇక్కడ చేసుకున్నా ఏ అక్షరం తర్వాత అక్కడ అక్షరం పెడతారు అక్కడ. అంతే. అంతే కదండి. ఈ అక్షరం దీంట్లో కూడా మనకి సరే పెట్టారు. దీంట్లో క్రమం లేదంటే ఒక రకమైన క్రమం ఉంది గమనించండి. అయవరాల అనేసారు. తర్వాత వర్గ పంచమాక్షరాలు చతుర్థ వర్గ తృతీయ వర్గ ద్వితీయ ఈ రకమైన క్రమం ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే
ఝ అనే అక్షరంతో స్టార్ట్ చేసి ఝల్ అన్నాం. ఝల్ అన్నాం అంటే చివరి దాకా వెళ్ళిపోయాయి కదండి. దాంట్లో ఏముంటాయి? ఝ అంటే ఏ వర్గాక్షరం మనకి స్టార్ట్ అయింది? నాలుగో అక్షరం. 4 వర్గంలో చతుర్థ కదండి. అదే దాంట్లో పంచవర్ణాలు ఉండే అవకాశం సర్ అది దృష్టిలో పెట్టి అర్థమైంది కదండి. ఇదే కర్ర అన్న అనుకోండి. కర్ర అంటే మీకు ద్వితీయ వర్ణంతో స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఏ వర్గాక్షరాలు ఉండవు. పంచమ ఉండదు, తృతీయ చతుర్థ తుది ఈ క్రమంలో రండి. అంటే ఇలా పెద్ద వాదించేవాడు కూడా ఉన్నారు వ్యాకరణంలో. ప్రథమ ద్వితీయ అనాలి కదా అంటే, ఆ ప్రథమ ద్వితీయ అంటే పాంచసూత్ర ప్రకారం మొట్టమొదటి చైత్ర మాసం మొట్టమొదటి వైశాఖిలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక ప్రథమ ద్వితీయ అవ్వాలంటే అది అనొచ్చేమో తెలియదు తప్ప మన గురించి మనం ఇలా అనుకుంటున్నాం. ఇక్కడ లేవు దేంట్లో కరులో. అర్థమైంది కదండి. కర్ర ఎక్కడ అయిపోయింది? హా లేదు ఇక్కడ గమనించారు. అంటే మీకు మామూలు ఇక్కడ విస్తరికల్లో కర్వర్ణాలు అంటే ఎన్ని వర్ణాలు వస్తాయి? తృతీయ వర్ణాలు వస్తాయి. 10 వస్తాయి. అంతేనండి. ఈ కర్ర అనేటువంటిది ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ గా అనుకోండి. అంటే వరకు మొత్తం అక్షరాలన్నీ కలిపితే మీరు ఏమన్నారు? అల్ అంటాం. అల్ అంటే మీకు అంటే మొత్తం అచ్చులు ఏం చెప్పారు? దీంట్లో 9 చెప్పారు. అంటే దీర్ఘాలు అన్ని కూడా దీంట్లో చెప్పకపోయినా గ్రహించడం వేరు. వాటిని సూత్రాలను చూస్తే హ్రస్వాలే కనిపిస్తాయి కదా. హ్రస్వాలు ఎన్ని కనిపిస్తాయి? చాలా 5 హ్రస్వాలు. హ్రస్వాలు ఏమో పాణిని గారు చెప్పిన ప్రకారం 5. దీర్ఘాలు హ్రస్వాలు ఎన్ని మాస్టర్? కేవల హ్రస్వాలు 5 అంతే. దీర్ఘాలు అరే అదే 5 చెప్పాం. లూకి దీర్ఘం ఉండదు. లూకి దీర్ఘం హ్రస్వమే ఉంటుంది కనుక ఈ 5టికి దీర్ఘాలు ఉంటాయి. ఈ 4టికి దీర్ఘాలు ఉంటాయి. ఈ 4 ప్లస్ ఏదో దీర్ఘాలు ఎన్ని? అంటే మనం రోజు చూస్తూనే ఉంటాం. దోవలో పెట్రోల్ బంకులు ఉన్నాయంటే రోజు చూస్తారు. ఎన్ని అంటే చెప్పలేదు, దృష్టి మనకు ఉండదు కానీ. అలా ఇవన్నీ వింటారు పండితుల్లో కూడానండి. హ్రస్వాలు ఎన్ని అంటే భ్రాంతి పడతారు. దీర్ఘాలు ఎన్నంటే భ్రాంతి పడతారు. ప్లుతాలు 8. లూకి కూడా ఉంటుంది కదా. అంటే అక్కులు ఆయి ఊరు లూ అనేటువంటి 5టికి ప్లుతం ఉంటుంది. ఆ 4టికి ప్లుతం. ప్లుతాలు ఎన్నొచ్చాయి మీకు? 9. అంటే మొత్తం మీకు హ్రస్వాలు దీర్ఘాలు అచ్చులన్నీ కలిపేస్తే ఎన్ని వస్తాయి అంటున్నారు? హ్రస్వాలు 5 అన్నారు, దీర్ఘాలు 8 అన్నారు. 5, 8, 13. ప్లుతాలు ఎన్ని అన్నారు? 9 అన్నారు. ఇలాగే సందర్భం మొదలెట్టాం కనుక అంటే మనం ఏదో ప్రస్తావన చెప్పి మళ్ళీ దీంట్లో వచ్చామనుకోండి. అయినా ముఖ్యంగానే చెప్తున్నాను. ఇలాగే అనునాసికాక్షరాలు ఎన్నంటే మనం ఏం చెప్తాం? బాగా రాకి లేదండి. తెలుగులో కూడా చూడండి, తెలుగులో రాకూడదు ఇస్తున్నారు. లఘువులు అలఘువులు అని ఎర్రలవలు అన్నారు. రేఫ కూడా ఇస్తున్నారు. లఘు అలఘు అది వేరు, తెలుగు వ్యాకరణం వేరు. ఇక్కడ మాత్రం రేఫ ఒక రకమే, యవలలో 2 రకాలు. అనునాసిక అననునాసిక భేదించారు. అంచేత అనునాసికలు ఎన్నంటే ఏం చెప్తాం? 8 హల్లుల దాకానే. అచ్చుల్లో మరి లేవు. అకారంకి ఎన్ని ఉన్నాయి? అకారం 18 రకాల అకారం అయితే 9 రకాల అనునాసికాలు ఉంటాయి. 9. మనం చెప్పేటప్పుడు కూడా ఇక్కడ కూడా గమనించిన మాస్టారు, మనం అనునాసికము అననునాసికము 2 పదాలు ఉన్నాయి కదండి. ఏ పదం ముందర అనాలి? అనునాసికము అననునాసికం అంటాం కదా. అనునాసికం ముందర అనాలి కదా. ఎందుకని? అదొకటి మీరు చెప్పారు, బాగానే ఉంది. కానీ మనం పలికే అక్షరాలు ఏం పలుకుతున్నామండి? పలుకుతున్నాం. మన దృష్టి అనునాసికం మీద దృష్టి ఉంది. అనునాసికత్వం ఉన్నదో లేదో వేరు సంగతి. మీరు ఆ అని అక్షరం రాశారు. సంస్కృతం రాసిన తెలుగు రాసిన ఆ అని రాయట్లేదు కదా.
మొట్టమొదటి మనకి క్రమంలో అనునాసికం అల్పాక్షరపురం అని అల్పాక్షరాలను ముందర వాడేది అనునాసికం అనే పదం బేసిక్ గా అనుకుంటున్నాం. దాని వ్యతిరేకం అనునాసికం అంటుంది కదండి. వ్యతిరేక పదం ముందర చెప్పడం అంటే మా సాధు పదం ముందర చెప్పడం, తర్వాత వ్యతిరేక పదం చెప్పడం అలవాటు అయిపోయింది వ్యతిరేక పదం పుట్టగానే సమాసం అవసరం ఉంది. అంటారు కూడా. అసలు దేని చేస్తారో అవగాహన అంతేనండి, అంతే 100%. సమాస పదం అన్నారంటే సమాసంలో రెండు పదములు ఉండాలి. అంటే నేను ఎందుకన్నానంటే మనం వాడుకలో ప్రక్రియలో మాత్రం మనం ప్రక్రియ కదండి. మనకు ఉచ్చారణకి నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటున్నాం చెప్పండి మాస్టర్. నేర్చుకుంటున్నాం మనం. ఎవలలో కూడా మీకు అనునాసిక ఎవలలే నేర్చుకుంటున్నాం మనం. ఇదండి కదా మాస్టర్. అంటే మనం నేర్చుకునే అక్షరాలు అనునాసికాలు దృష్టి ఉంటే ఓ అనునాసికాలు కూడా ఉన్నాయని తర్వాత అనుకోవచ్చు కదా. నాకు మనసులో అశాంతి ఉందంటారు. శాంతి ఉన్న తర్వాత అశాంతి ఉండాలి. ఒక జీవితాంతం అశాంతి ఉంటుంది. వాడు అజ్ఞానమే ఉంటుంది. వాడు అధర్మమే చేస్తాడు. శాంతి బయట నుంచి నెగిటివ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునంటారా? మీ దగ్గర మీరు న్యాయవాదులు బహు వ్యగ్ర బహుముఖ ప్రజ్ఞాశాలు అని అంటే నా ఊహ మాత్రం పెడుతున్నాను తప్ప నేను చెప్పింది యథావత్గా తీసుకోమన్న ఉద్దేశం కాదండి. ఈ రకంగా పెద్ద దగ్గర పెడుతున్నాను. ఎవరైనా వ్యాకరణం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే సరిదిద్దుకోవడానికి మనకి అభ్యంతరం ఏమీ లేదు. మనమేం పాండిత్యం చూపించాలని కాదు, దృష్టిలోకి తీసుకురావడానికి ఏది బాగున్నదో అది అనండి అని చెప్పడం దగ్గర తాత్పర్యం. అందుకే అకారం ఏకంగా 9 అన్నారు అనునాసికాలు. ఇకారం కూడా అంతే కదండి, ఉకారం కూడా అంతే కదండి. ఎన్నొచ్చాయి మీకు? 9 మూళ్ళు. రుకారం ఉంది చూసారా అండి. రుకారం ఎలా పలకాలో వేరు సంగతి. రుకారం యొక్క భేదాలు కూడా ఈ 9 వస్తాయి కదండి. ఈ రుకారము లుకారము కూడా భార్యాభర్తలు అయ్యాయిట. అంటే జీతం ఒక ఇంట్లో ఎంత వస్తుంది? వాడి 18,000 వీడి 12,000 30,000 ఇంట్లో వచ్చినట్టే కదా. అలా అనుకుంటే రుకారం యొక్క భేదాలేమో ఎన్ని మీకు? రుకార భేదం 9. మాట్లాడుతున్నాం కదా చేద్దాం. లుకారం 12 రకాల లుకారం ఉంది అసలు. ఎందుకని లుకారానికి దీర్ఘం లేదు. అంటే హ్రస్వానికి 6 భేదాలు, దీర్ఘానికి 6 భేదాలు, కృతానికి 6 భేదాలు. ఏ అచ్చుకైనా అంతే కదండి. అకారం ఉన్నది, ఇకారం ఉన్నది, ఉకారం ఉన్నది, రుకారం. వీటికి ఈ హ్రస్వాలకి 18 విధాలు ఉంటాయి. ఆ 18 ఎలా వచ్చాయి మీకు తెలుసు. అటువంటి ఏమంటాం మనం? అకారం 3 రకాలంటే హ్రస్వము, దీర్ఘం, మొత్తం 3 రకాలు. ఈ హ్రస్వం వల్ల ఒక్కోటి 3 రకాలు. ఉదాత్తము, అనుదాత్తం. అంటే మొట్టమొదటి హ్రస్వము, ఉదాత్త, అనుదాత్త స్వతంత్రం 3 రకాలు. దీర్ఘము కూడా ఉదాత్త, అనుదాత్త స్వతంత్రం 3 భేదాలు. 9. అది మళ్ళీ 9 కూడా అనునాసికము, ఇవన్నీ వీరుంటే మీరు లిస్టులో పెట్టేయండి. అంటే హ్రస్వ ఉదాత్తానునాసికము, హ్రస్వోదాత్తానునాసికం అయింది కదండి. దీర్ఘ అంటే హ్రస్వంలోనే హ్రస్వ అనుదాత్త అనునాసికం, హ్రస్వానుదాత్త అనునాసికం, హ్రస్వ అనుదాత్త అననునాసికం. ఈ రకం కష్టం లేదు కదండి. కష్టం లేదు కదా. మీరు అనునాసికమానికి వస్తే అండర్లైన్ చేయండి. ఇంతకీ మనం మొదటికి వస్తే ఈ రుకారం యొక్క మొత్తం 18 భేదాలు వస్తే దాంట్లో అనునాసికాలు 9 వచ్చాయి కదండి. అలుకారంకి మనం భేదాలు 12 చెప్తాం. ఎందుకని దీర్ఘం దాని యొక్క భేదాలు 6 భేదాలు ఉండవు కనుక రసభేదాలు 6, కృత భేదాలు 6, 12 ఉంటాయి కదండి. 12 అంటే దాంట్లో మనం అనునాసికాలు ఎన్ని చెప్తాం మనం? 12, 9 ఆరే కదండి. అనునాసికాలు 6, అననాసికాలు 6. ఈ అరుకారానికి సవర్ణ సొంగి చెప్పుకున్నారండి. రులువర్ణ ఎవరు మిథ సావర్ణ్య వాచ్యం అని వార్తికారుడు చెప్పాడు. ఎవరు చెప్పినప్పుడు దాంతో ఏమన్నారు? రుకారానికి రుకారం కూడా కలిపి రుకారం యొక్క భేదాలు అనునాసికలు 9, రుకారం యొక్క అనునాసిక భేదాలు 6, మొత్తం 15 వచ్చాయి. రుకారం కూడా ఆ రకంగా 15 వైస్ వర్సా. తన భేదాలు 6, రుకారం యొక్క భేదాలు 9, 15 ఏం చేశారు? అకారానికి ఉకారానికి అకార ఇకార ఉకారాలకి 9 మళ్ళీ 27 అన్నారు. తర్వాత రుకారానికి 15 వచ్చాయి కదా. రుకారం కూడా 15 కదా. ఆ రెండు 30, 27, 57 అయ్యాయి. ఏకారంకి ఓకారంకి ఐకారానికి హ్రస్వాలు ఉంటాయి, దీర్ఘప్లుతాలే ఉంటాయి. వాటి కూడా 12 అంటే 24లో 48 వస్తాయి. 12, 40 దాంట్లో అనునాసికాలు ఎన్ని అవుతాయి? 48లో 24. 24కి ఇందాక చెప్పిన నుంచి మనకి 30, 27, 57, 57 కదా. అవును, 30, 27, 57 కదా. అవును.
57కి కలపండి, 24 కలపండి. కాబట్టి 80. 81 హల్లుల్లో అన్నాసికాలు 3, 5, 8. 8, 8, 81. ఎన్ని అన్నాసికాలు? 89 అన్నాసికాలు. హల్లులో వచ్చేస్తారు. యా అంటారు, యా అంటారు, వా అంటారు, వా అంటారు, రా ఆ, ఇలా అనొచ్చు. నా, యా, మా, గా, నా, ఇలా అంటారు. కానీ రుకారం యొక్క భేదాలు, రుకారం కలిసిపోయిన తర్వాత ఆ రుకారం యొక్క ఆ పరిహారం ఏ రకంగా ఉచ్చరించాలనేది మీలాంటి వాడు కొంచెం ప్రయత్నం చేయండి, ఏదైనా కుదురుతుంది. రుకార భేదాలు కూడా అంతే కదండి. అది వేరే విషయం. అలా ఉండాలి అనేది అంతే మనకి. అంతకీ అనుభవం అవినాశికాక్షరాలు వెంటనే గమ్మున వర్గ పంచమాక్షరాలు మాత్రం చెప్పి ఊరుకో. మీరు అదృష్టంగా యవాలాలు కూడా మీకు గుర్తున్నాయి. కానీ 8 అనుకున్నాను. కానీ అచ్చుల్లో కూడా ఎన్ని భేదాలు వచ్చాయి? 81 భేదాలు వచ్చాయి అచ్చులు. ఈ 81 ఏమో వర్గ హల్లుల తాలూకు అయితే 8 వచ్చాయి. అంటే మొత్తం 89 అనునాసిక అక్షరాలు. రైట్. ఆ విషయం ప్రస్తుతం పక్కన పెట్టేస్తే, ప్రస్తుతం మీకు జల్ నుంచి స్టార్ట్ చేసావు. జల్ అన్నా, జల్ అంటే వర్గ చతుర్థ వర్ణాలు ఉంటాయి, తృతీయ వర్ణాలు ఉంటాయి, ద్వితీయ వర్ణాలు ఉంటాయి, ప్రథమ వర్ణాలు ఉంటాయి, సూక్ష్మ వర్ణాలు. లేదా మీరు ఆ, అదే కలిపేశాను. శశ అని సూక్ష్మ వర్ణాలు అన్నా, లేకపోతే మీరు తర్వాత ఎర్ర లెవెల్లో మీకు వచ్చిన ఎర్ర లెవెల్ మాత్రమే దాటి క్షమ గురించి ఏం లేదు గురుగారు. పొరపాటు ఏం లేదు మనకి. పొరపాటున మిగతా పొరపాటు జల్లులు ఉన్నాయి 20. తర్వాత 4. అంటే జల్ అంటే 24 అని వెంటనే రావాలి. జల్ అని వెంటనే మీరు రావాలి అంతేనండి. 11, 11 అంటే ఒక 11, 11 అని చెప్పకూడదు. 11, 121 అని చెప్పేసింది. జల్ అన్న వెంటనే 24 అక్షరాలు ఉంటాయి. అవి క్రమంగా చెప్తున్నా కదండి. అంటే జల్ అన్న వెంటనే గా ఉంటుందా? జల్ వర్ణాల్లో గా ఉంటుందా? ఉంటుందిగా. నేను ప్రశ్న బట్టి మీరు ఆలోచించట్లేదు. అంటే గా కాకుండా ఇంకో అక్షరం ఏదైనా జలులో ఖా ఉంటుందా? డూస్ అండ్ డోంట్స్ అని ఏవి ఉంటాయి, ఏవి ఉండవు అని కొంచెం స్థూలంగా దృష్టి ఉంటే మనకు వ్యాకరణం బేసిక్ గా కొంచెం పునాది కష్టపడినట్టు. అంచేత ఈ గకారం అనేది జల్లుడి స్థానంలో ఏదో వచ్చింది అని చెప్పంటే గా ఉంటుందా, ఉండదా? ఉంటుంది. జా ఉంటుందా? తప్ప. ఆ యమగణాలు తప్పించి అన్ని ఉంటాయి అనొద్దు. ఎవల అక్కడ ఎందుకుంటే చెల్ అంటే చివరి హకారం ఉంటుంది, రెండో హకారం ఉన్నది. ఎర్ర లెవెల్ ఎందుకుంటాయి మరి దాంట్లో? యమగణంలో ఎందుకుంటాయి? వర్గాక్షరాలు అదే. వర్గాక్షరాలు అన్నాసికాక్షరాలు అదే. అలా చెప్పండి. కొన్ని ఏదైనా ఏదైనా స్పష్టత ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే జల్ అంటే ఇలాగ. ఆ, ఆ, ఎంత అంతస్తులు అనగా ఎర్రలవ అంతస్తులు. అవును, అంతస్తులో వర్గ పంచమాక్షరాలు తప్పించి అర్థమైంది కదా. అంటే ఎన్ని ఉంటాయి అనమాట? 24 అక్షరాలు వచ్చాయి అంతే కదండి. జర్ర అన్న అనుకోండి. జర్ర, జర్రకి జల్లికి తేడా ఏముంది? అంతే, చివరి హకారం ఒకటే. అంటే జర్ర అనే కంగారు లేకుండా జల్లు 24, జల్లు 24, జర్ర అంటే 3 అక్షరాలు దాకా. వర్గ పంచమ వర్ణాలు కావాలంటే ఒక ప్రత్యాహారం ఉన్నది. ఏం చెప్తారంటే వర్గ ప్రత్యాహారం పంచమ వర్ణాలు కేవలం, తృతీయ వర్ణాలు కేవలం, తృతీయ వర్ణాలు కేవలం వర్గ తృతీయ వర్ణాలు మాత్రమే. తృతీయ వర్ణాలు అంటే జస్ట్ సకారంగా జస్ట్ తాళవ్యం, జబ్బగడదాలు 5. అంటే ఓ ప్రత్యాహారం ఉన్నది అంతే కదండి. ఇలాగా 5 వర్గాలు ఉన్నాయన్నారు కదండి. 5 వర్గాలకి ప్రత్యాహారం ఉన్నాయో గమనించండి. ఈ జష్ అనే దానికి ఉన్నది. జష్ అనే ప్రత్యాహారంలో 5 అక్షరాలు ఉన్నాయి. తృతీయ వర్ణాలు జష్ అనేటువంటి తృతీయ వర్ణాలకి జష్ అనే ప్రత్యాహారం ఒకటే చెప్పారు, దాంట్లో విడిపోయాయి. అలాగా అంతే. ఆ, బాగా చెప్పారు. అంటే వర్గ పంచమాక్షరాలకి ఏం చెప్పాలి? ముందది కదా. అమ్మ, బాగా చెప్పారు.
ఆ రెండుగా ఆ మాత్రమే రెండింటి ఉన్నతుల్లో ప్రత్యాహారం అంటే మిగతా వాడికి ముక్కలు ఇటు ముక్కలు అంటే చతుర్థవర్ణాలకి ఏం చేశారు చూడండి. రెండు సూత్రాలు రాసుకున్నారు. ఎన్నో 5 అక్షరాన్ని విడగొట్టారు. ఝభ అని ఎవరు తీసుకొచ్చారు? ఝబయ్ అని. ఘడధల అవతలు తీసుకుని వెళ్ళి ఘడధష్ 3. అంటే ఒకే చతుర్థవర్ణాన్ని రెండు సూత్రాలు చెప్తున్నారు పాణినిలో. ఏమైనా జరిగేదండి? ఝభ అయ్యే అంటే యా తీసేస్తే మనం ఏమనుకునే వాళ్ళం? ఝభ ఘడ ధష్ అని చెప్పేసి అనుకోండి. ఝభ ఘడ ధష్ చెప్పలేదు కదా. అంటే ఎందుకని మధ్యలో ఇలా ఆపారంటే అల్టిమేట్లీ మరి వ్యాకరణం చెప్పిన గమనిస్తే అది మనకి ఆనందం ఇస్తుంది. ఎవరు చెప్పారు? అదే అదే అబ్బాయి దగ్గర ఇంకో తమాషా అండి, దీనికంటే వేరు తమాషా. రివర్స్ కూడా కాదు అంటే ఒక వర్గం ఇక్కడ 5 అక్షరాలని రెండుగా చేసి సూత్రాలు చెప్పారు కదండి. అది సరే, నేను ద్వితీయ వర్ణాలు ప్రథమ వర్ణాలు 3 కలిపేశారు, అదే చెప్పి వర్గ ఆ, అదే అంటే అవును అవును ఆ, ఆ, అవును అదే బాగుంది. అదే అంటుంటాయి అంటే వర్గ ద్వితీయ వర్ణాల కంటే ప్రత్యేకంగా ప్రత్యాహారం లేదు. వర్గ ప్రథమ వర్ణాలకు కూడా ప్రత్యాహారం లేదు. భవిష్యత్తులో మీరు ఎలా చెప్తారు? కపాయి అంటున్నారు, అలా అయితే అక్కడ కూడా చెప్తారు. ఆ, అదే బాగా చెప్పారులేండి, బాగా చెప్పారు. అవునండి, చెయ్యని చెప్పి ఇచ్చాను చెప్పారు 100%. మీకు బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. చేతే అదే ఆనందం అండి. అస్సలు తప్పు కాదు. మళ్ళీ మీరు ఎట్టించుకుని నన్ను పొగడొద్దు అంటే నాకు పొగడ్త ఇష్టం లేదని మళ్ళీ పొగడుకోవాల్సి వస్తుంటుంది. ఈ గ్రహింపు మాత్రం ఉండాలి. ఈ బేసిక్స్ కానీ ముఖ్యం. సీరియస్. అలాగే సూత్రంలో బాగా చెప్పారు అది. బేస్ అంటే ఒకటి కూడా ఉందని చెప్పారుగా. ద్వితీయ చతుర్థాలు లేవు. ద్వితీయ ఏమిటంటే మిగతా 3 కలుపుకున్నది. ఈ చతుర్థవర్ణాలు రెండుగా 5 అక్షరాలను రెండుగా విడగొట్టుకున్నారు. అది ఎందుకు విడగొట్టుకున్నారో భవిష్యత్తులో మీరు గమనించారు. ఎందుకంటే చెయ్యి జబైలో సూత్రం రాకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఈ జబద ఖా అనే అక్షరం కలిస్తే ప్రమాదం ఏదో వస్తున్నాను. లేదా అంటే ఘస్టుతో స్టార్ట్ చేసినట్లయితే దాని ఉపయోగం. అది మనం భవిష్యత్తులో గమనించగలిగితే వ్యాకరణం మనం కొంచెం వశపరచుకోవాలి. 100%. అంతే అంతే ప్రక్రియ గురించి అదే మీరు చెప్పిన ప్రత్యాహారాలు, ఎన్ని ప్రత్యాహారాలు చెప్పారు. ఆ ప్రత్యాహారాలకి ఇంపాక్ట్ ఏంటి? 42 ప్రత్యాహారాలు చెప్పారు కదండి. ఆ 42 మీకు ఒక ఉదాహరణ, 42 ప్రత్యాహారాలకు ఉదాహరణ తెలిస్తే ఈ రకంగా విభాగం ఎందుకు చేస్తున్నారు? కరతల బదరం కదండి. కరతల ఆమలక అంటారు. కరతల బదరం అని భట్టోదిష్టిగా ఆయన ఎవరు భోజ ప్రబంధంలో చంపురామాయణ భోజుడు అంటాడు. రాజు కదర కరబదర సమానం ప్రేక్ష్య. వాల్మీకి అంతా మొత్తం అంతా కూడా రామాయణం అంతా కూడా కరబదర సమంగా చూసి మీకు చాలా విషయాలు గమనించారు దీంట్లో. ప్రస్తుతంలో వస్తే మళ్ళీ మొదటికి వచ్చాను ఇక్కడ వచ్చేసి అంటే పదము చివర ఇక పరంగా ఏం అక్షరం ఉండక్కర్లేదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూత్ర ప్రకారం పెట్టుకుంటే పెట్టుకునే మనకి అనవసరం. మనకి ఏమి కార్యాలు వస్తాయి అంటే రెండు చెప్తాను ముఖ్యంగా. జస్త్వం అనేది ఒకటండి. జష్ అనేటువంటిది రావు. జష్ ఎప్పుడు వస్తుందంటే రెండు రకాల వేరు, రెండో రకం తర్వాత అనుకోండి. ఇప్పుడు పదాంతం మంది వర్గ రెండో అక్షరం యొక్క అపేక్ష లేదు అంటే సంధి కాదు, పదాంత కార్యం మాత్రమే. సంధి కాకుండా కేవలం పదాంత కార్యం. అర్థమైంది కదండి. ఏమిటి రెండు ఉన్నాయి ముఖ్యంగా అంటే, తర్వాత ఇంకా ఉన్నాయి, ప్రస్తుతం నా బుర్రలో ఉన్నాయి రెండు. ఏమిటి రెండు ఉన్నాయి మీకు? సకారానికి వృత్తం రావడానికి సజుషోరు సస అనే ఆపద్దండి. స అనే ఎక్కువ గ్యాప్ అంటే సజుషోరు పదాంతమైన సకారానికి వృత్తం వస్తుంది. నియమం పక్కన బలనాక్షం ఉండాలి లేదు, కాబట్టి సంధి కాదు. పదాంత సకారం వృత్తం చేయడం అనేటువంటిది సంధి కాదు, ఇది అర్థమైంది కదండి. ఈ పదాంత సకారం ఎలాగే వృత్తం వస్తుంది అన్నారు. ఈ పదాంత సకారం వృత్తం అంటే ఎక్కడెక్కడ చూడొచ్చండి మనం? పదాంత సకారాలు ఎక్కడ ఉంటాయి మనకి?
గమనించండి, మీకు మామూలుగా ప్రథమ ఏకవచనంలో సు అని ప్రత్యయం చేస్తాం కదండి. సు అని ప్రత్యయంలో ఉకారం విశ్రంగా లోపాలంటే రామస్సు, హరిస్సు, శంభుస్సు, గురిసు ఇవన్నీ సకారాలు కదా. ఇది సుప్పు చేస్తే పదాంతమే కదండి. సుప్పు తింగంతం పదమే కదండి. ఈ సుప్పులు చేస్తే ఏమైపోయి మీకు సుప్పులు తింగులు కూడా పదం. పదం అవ్వాలంటే మనకేమిటి తింగంతం పదం అంటే శుభంతం పదం, తింగంతం కూడా పదమే. పదం చివరి సకారాలు ఎక్కడున్నా కూడా ఈ సవిషోరు సూత్రం వస్తుందనే కదండి. పదార్థమైన సకారం అంటే సుప్పులో ఉండొచ్చు, తింగుల్లో కూడా ఉంటాయి. అదే అంటున్నాను, నేను చెప్పే సుప్పులు అంటున్నాను. టోటల్ గా తింగులు కూడా చాలా మంది తింగుల ఉదాహరణలు ఇవ్వరు. సుప్పులు అంటే అదే చెప్తున్నాను మీకు. సుప్పుల్లో 21 ఉన్నాయి కదండి. దీంట్లో పదార్థ సకారాలు ఎక్కడెక్కడ ఉంటాయి. ప్రథమైక వచనము సు అన్నారు. ఉదాహరణగా రామస్సు, హరిస్సు, శంభుస్సు, గురుసు ఇవన్నీ ఏమవుతాయి మనకి. పదం సకారం వృత్తం వస్తుంది కదండి. వృత్తం దాకా చేయండి ఇది. ఆ వృత్తానికి విసర్గ ఎలా వస్తుందో ప్రస్తుతం మనం ఆలోచించదు. సకారం రుకారంగా మారుదాకనే ఆలోచించదు. లేదు కాబట్టి సందేహం లేదు. తీరుతుందంటే 100%. లైక్ జస్ట్ ఒకటి అన్నారు. ప్రథమ బహువచనంలో జస్సు ఎన్నిసార్లు పదం సకాలు ఎన్ని వచ్చాయి ఇప్పుడు మీకు. 2 వచ్చాయి. తర్వాత ద్వితీయ బహువచనంలో కూడా అస్ అనే మిగులుతుంది. ఇవన్నీ చెప్పదు, మీరు ఇవన్నీ టాప్ గ్యామ్ లోపల అనుకుని అని చెప్పేసాను. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మీకు. 4 వచ్చాయి. అయితే అకారాంత ప్రాతిపదిక ఉన్న శబ్దాల కంటే పరంగా విశ్వ అంటే దర్శనం ఐస్ అని ఆదేశం వస్తుంది. విశ్వ స్థానంలోనే మీరు కూడా వింటారమ్మా. ఐస్ అని ఉంది కదండి, అది కూడా మనకి పదార్థ సకారమే కదా. అంటే గమనించండి, ఐస్ అనేటువంటిది డైరెక్ట్ గా మనకి ఐస్ లో ఉండేటువంటి సకారానికి విసరికి వచ్చేది. అది ఎప్పుడు వస్తుంది, దాని చివర విస్ అనే ప్రత్యయం ఉంది కదండి. ఆ ప్రత్యయంగా సుప్పుల్లో ఉన్నది. అది అంతమందిగా ఉంటేనే శుభంతం అంటాం. ఐస్ అనేటువంటిది జత ఆదేశంగా వచ్చిన తర్వాతే దానికి పద సౌమ్యం వస్తుంది. పద సౌమ్యం పదార్థం అవుతుంది. అప్పుడు సకారం రుజువు చేసుకోండి అంతే కదా. ఐస్ అనేట్లు అంటే ఇప్పుడు ఎన్ని సకారాలు పదార్థ సకాలు ఎన్ని వచ్చాయి మనకి. 5 వచ్చాయా. టా అన్నారు. అలాగే ఇప్పుడు నసి అనే పరిచయం, నస్ అనే పరిచయం ఏం లేదండి. అక్కడ బహువచనాలు దొరుకుతాయి. ఏకవచనాలు అయిపోయినట్లయితే పంచమ ఏకవచనంలో నసి అనే పరిచయం, షష్ఠ ఏకవచనంలో నస్ అనే పరిచయం అంటే అక్కడ ఇక్కడ అస్సు అని మిగులుతాయి. అయితే రామశబ్దంలో కనబడట్లే కదా అని మనకి రామశబ్దాన్ని కనిపిస్తోంది, ఇంగ్లీష్ శబ్దం మనకి అనవసరం. హరి శబ్దాన్ని కనబడచ్చు, హరే హే హరే అని కనిపిస్తోంది కదండి. పదార్థ సకారాలు ఉన్నాయి లేదా. అంటే నసి గస్సులు కూడా ఎక్కడో అక్కడ పదార్థ సకారాలు అవుతున్నాయి కదా ఇవి. నసింగసాం ఇలా ఆత్ శ్యాన ఆదేశాలు వచ్చేసినాయి కానీ అక్కడ కనబడిపోయినా మిగతా చోట్ల చేయక తప్పదు కదా. హరి శబ్దం ఉన్నా, గురు శబ్దం ఉన్నా, ఏ శబ్దం అకారం శబ్దం తప్పించి మిగతావన్నీ ఉన్నాయి కదండి. హరే హే గురో గురో అంటలేదండి. ఇంకేత మరి పదార్థ సకాలు ఎక్కువ సుప్రత్యయం ఒకటి. ఒకసారి సుప్రత్యయం ఓకే. ఇప్పుడు అయ్యి ఇక్కడ చెప్తే అంతేనా. ఓస్తులు బాగా ఎంత బాగా చెప్పారు చూడండి కృష్ణ గారు. అన్నయ్య ఇక్కడికి పదార్థ సకారాలు 1, 3, 3, 2, 5 అయ్యాయి. ఇవి బహువచనం కదండి. జస్సు షస్సు దాని స్థానంలో వచ్చిన ఐస్ 4, 2 గెస్సులు ఇంకేం లేవు ఉన్నాయి. సుప్ల పాపై సు అని మిగిలిపోతుంది కదా. పదార్థ సకారం ఉంటుంది. ఉకారం ఉంది కనుక పదాంతమైన సకారం ఆ సూపరంగా తర్వాత మిగతా విషయం తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎన్ని వచ్చే పదార్థ సకారాలు ఒకసారి మీరు మరొకసారి చెప్పండి. అదే మొట్టమొదటి ఏకవచనంలో 3 అన్నారు, 5 అంతే కదండి. అదే మీరే
ఒకటి, 2, 3, 4, 5, 6, 7 లేదు, అవును. కానీ 5 ఉంది. కనుక అంటే ప్రత్యయాలు దాకా కనుక ఇలాగా, కానీ సంబోధన ప్రథముగా తీసుకుంటే ప్రత్యయాలు ఇవే కదా. సంబోధన ప్రథమ విడిగా తీసుకుని మళ్ళీ లెక్క టెక్కాలి. అంటే మళ్ళీ ప్రత్యేకంగా వస్తే ఏకవచనంలో 3 అన్నారు. సు, నసి, నస్సులు. అంటే సులో అస్సు మిగులుతుంది, నసిలో అస్సు అస్సు, నసి నస్సు. బాగా చెప్పారు. 1, 5, 6. అక్కడ 6, 7 అంటే 5 అయ్యాయి కదండి ఇక్కడికి. బహువచనాలు ఎక్కడ 2, 4, 6 అంతే కదండి. ఇక్కడ మొత్తం ఎన్ని అయ్యాయి? బహువచనంలో 6 వచ్చాయా? అదే 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 ఎట్లా ఉంటుంది? 7 జస్ ఒకటి, షెస్ ఒకటి, ఇస్సు దాని స్థానంలో వచ్చిన ఐస్సు, ప్లస్ 2 అంతే కదా. 6 కదా వస్తాయి. 7 ఎందుకు అయ్యాయి? బహువచనం చెప్పండి అయ్యో. జస్ అనేసేయండి, జస్ అస్ అనేసేయండి, జకారంపై అస్సు. షెస్, షెస్ ద్వితీయ బహువచనం. షెస్ అవును, ఐస్సు 3 అవును అంతే. రామ్ అనే ఆదేశం వచ్చేస్తుంది. రాలేదు, మీరు తప్పే పడరు, మీరు దూరపడ్డామా. 2, 5 ఇవి పదార్థ సకారాలు. సుప్పుల్లో దింగుల్లో ఒక సరకాలం మీకు తస్సు పట్టుకుంటారు. ఇది ద్వివచనం తస్సు, తస్సు, వస్సు, మస్సు 4. ఆత్మీయ పదంలో థాస్ట్ మధ్యం పురుషుడికి వచ్చింది. ఇట్ వహి. అయితే తింగుల్లో ఏంటంటే ఇందాక భిష్స్థానంలో సుప్పుల్లో ఐస్ అనే ఆదేశం వచ్చినట్టుగా తింగుల్లో కూడా ఈ సకారాంతమైన ఆదేశాలు వస్తాయి. ఏదైనా మీరు చెప్పదలుచుకుంది అంటే అల్టిమేట్ గా మీరు గమనించి ఎక్కడైతే విసర్గ కనిపిస్తుందో విసర్గ పూర్వంగా మీకు ర్యాప్ ఉంటుంది, పదాంత సకారం ఉంటుంది. ఈ పదాంత సకారాలకు ఈ రూగా మారడానికి మాత్రం పరంగమైన అక్షరం యొక్క అపేక్ష లేదు కనుక ఇది సంధి కాదు. సకార స్థానం పదాంత సకారంలో సవిషోరుహు అని చేయడంలో సంధి కాదు. దీంతో పాటుగా పదాంత సకారంకి రూ చెప్పకుండా పదాంతమైన సజూషు శబ్దంలో షా ఉందండి. ఆ షకారం కూడా రూ వస్తుంది. పదాంత సకారానికి అంటే ఏదో చెప్పారు చాలా తింగంతలకు తీసుకొని పదాంతమైన ఆ ఒక్క శబ్దం తీస్తున్నారు. ఒక్కో రకమైన జుషధాతు తీసుకున్నారు ఏదో. దాంట్లో జుషధాతు షకారం ఉన్నది. అది కూడా షకారం కూడా పదాంతం అయితేనే రుగా అంటే మొట్టమొదటి అవుతుంది. సజుష్ అని ఉందనుకోండి, దానికి ప్రాతిపదిక సజుష్. సుప్రచయం పెడతాం, సుప్రచయం కాస్త లోపం వచ్చే సజుష్ అని పిలుతుంది. ప్రత్యయ లక్షణం కదండి. సుప్రచయం పోతే పదాంతమైన షకారం అయిపోయింది కదా, అది రూగా మారిపోయింది. ఏమైపోయింది మీకు? సజోరులోనే మారిపోయింది. సరే, ఆ ఉకారం దీర్ఘేద వస్తుంది, చివరికి ఆ రూపు విసర్గేద వచ్చి సజోహు రూపం అవుతుంది. ద్వివచనం సజుషౌ, ఈ షాకి రుత్వం వస్తుందా? సజూహ, సజుషౌ, సజుష. అలాగే మీకు అజాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మీకు షకారం అనిపిస్తుంది చూడండి. సజుషే, సజుష. ఏం గమనించారు మీరు? అంటే పదాంతం అయితేనే షకారంకి రు వస్తుంది. ఈ పదాంతాలు కాదు, ప్రాతిపదిక అంతాలు కదా, అదే కదా. రేపు ప్రస్తుతంలో వస్తే ఈ పదాంత సకారాలకి తెంగంతంలో ఉన్న సుబంతాల్లో ఉన్న పదాంత సకారానికి రూ వస్తుంది, సంధి కాదు. పదాంతంగా ఉండే సజుష్ శబ్దం అనే షకారానికి కూడా రూ వస్తుంది, అది కూడా సంధి కాదు. రైట్, అయిపోయిన తర్వాత సంధి కాని రూపం లోకంలో భ్రాంతి ఉంది. జస్త్వం అనేది ఒకటి ఉంది. అక్కడ కూడా ఏంటి, పదాంతమైనటువంటి జల్లులు మాత్రమే జస్సులుగా మారుతాయి. అక్కడ ఇంకో అక్షరం మీద అపేక్ష లేదు. అలా అక్షరం పరంగా ఉంటే లేదు. ఏంటి సూత్రం ఉంది? జలాం జశం అని వస్తుంది. జలాం జశ అంతే. అంతే అంటే పదస్య ఏదో అధికారంగా వస్తుంది. అంటే ఎక్కడ పదస్య అంతే. విద్యమాన జల్లులు అంటే 24 ఉన్నాయి. వాటి స్థానంలో జస్సులు వస్తాయి.
ఈ సూత్రంలో పరమ యొక్క అక్షర అపేక్ష లేదు కదండి. సూత్రంలో లేదు. సూత్రంలో పదస్యాన్ని మాత్రమే అనువృత్తిగా అధికారంగా వచ్చింది. ఇంకో పదం యొక్క అనువృత్తి లేదు. బలాక్షం పరంగా ఉంటేనేం లేదు, నిమిత్తం లేదు. కాబట్టి ఈ జలాం జశవంతి సూత్రం చేసి వచ్చేటువంటిది కూడా సంధి కాదు. అంటే వాక్ అని ఉందనుకోండి, వాక్కి మీకు జలాం జశవంతి వాక్ అయిపోయింది అంతే. మీరు పక్కన ఈశాన్ని పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో కారణం తర్వాత చెప్తారు. పెట్టక్కర్లేదు. ఈ వాక్ అనేది వాగ్ అయిపోతుంది అంతే. మరుత్ అనేది మరుద్ అయిపోతుంది అంతే. దాని విషజ్జనం విసర్జనం అనుకోండి, విసర్జ జకారం ఉన్నది. అయితే మనం ఏమిటంటే కొన్ని జలముచ్చు అన్నాం అనుకోండి, జలముచ్చులో ఉండే చకారం అది వేరు. జలముచ్చిగా పట్టుకుంటున్నారు. అంటే ఏదైనా అంటే కొన్ని జలముక్క అంటే గా వస్తుందనే కదండి. అచ్చు అన్నాం, అచ్చు అంటే అజ్జాన్ అవుతుంది కదా, అజ అంతా అని అంటున్నాయి కదండి. అంటే పదాంతమైనటువంటి ఈ జల్లులు 24 కూడా జస్సులుగా మారుతాయి. అర్థమైంది కదండి. అయితే మనం ఏమనుకుంటామంటే ప్రథమ వర్ణాలు మాత్రమే తృతీయ వర్ణాలుగా జస్సులు వస్తాయంటాం అనుకుంటున్నాం. ప్రథమ వర్ణాలు మాత్రమే జస్సులు వచ్చి తృతీయ వర్ణంగా మారుతాయి అనుకుంటున్నాం. కాదు. జల్లులు అంటే 24 ఉన్నాయి కదండి. దాంట్లో ప్రథమ వర్ణాలనే ఉన్నాయి, 5 ఉన్నాయా? లేవు కదా. ఎందుకు చెప్పానంటే సమిద్ధి అని శబ్దం మీకు తెలుసు. సమిద్ధి కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాను. సమిద్ధి ప్రాతిపదిక ఏ అర్థం అండి? సమిద్ధి అన్నాను కదండి. అర్థంలో ఏముంది? అక్షరం ఉంది. ఆ ధకారం జల్లుల్లో ఉందా లేదా? ఉంది. దాన్ని మరి జలాం చేసి పట్టాలా అక్కర్లేదా? ప్రథమ ఏకవచనం సుప్రత్యయం చేస్తే సుప్రత్యయం పోతే సమిద్ధి అని మిగిలితే ఆ ధకారానికి జలాం చేసి ఈ సూత్రమే చేత చతుర్వర్ధాన్ని కూడా తృతీయ వర్ణం వస్తుంది. ఈ సమిద్ధి కాస్త మారుతుంది. తృతీయ వర్ణమే. ధకార స్థానంలో కూడా తృతీయ వర్ణమే. ఏమవుతుంది రూపం? అంటే అగ్నిమత్ అన్నాం అనుకోండి, అగ్నిమత్ ద్వితీయ వర్ణం ఉంది. ద్వితీయ వర్ణ స్థానంలో కూడా తృతీయ వర్ణాలే అన్ని కూడా. బేసిక్ గా తృతీయ వర్ణాలేనా అంటే కొంతగా అంచె ప్రసిద్ధంగా మీకు సమిత్ అని అంటున్నాను. సమితి శబ్దం సమిధ అంటాం కదా. అగ్నిమత్తు ధకారం శబ్దం అంటే దాన్ని ఏమంటారు? పర్జన్యవత్ లక్షణ. వర్షం అంటే అవసరం ఉన్న చోట కాకుండా అనవసరం వర్షం అవసరం లేదని మనం అనుకుంటాం. దానికి ఆ భేదం లేదు. ఎక్కడంటే పర్జన్యవత్ వృష్టిలాగా వర్షములాగా లక్షణ ప్రవృత్తి. లక్షణం అంటే సూత్రం యొక్క ప్రవృత్తి ఎలా పడుతుంది? పర్జన్యవత్ అంటే పర్జన్యం ఎందుకు చెప్తాం సాదృశ్యం మనం? అవసరం అనవసరం చోటు, దానికి అవసరం అనవసరం దానికి తెలుసు. అప్పుడంటే పొలాలే కదండి. ఇప్పుడు మనం కట్టుకుంటాం. మనం మనం రోడ్లో మన ఎత్తే పడుతుంది అనుకున్నా తప్ప దానికి భేదం లేనట్టుగా ఎక్కడ పడినట్టుగా అవసరంగా లేదు. అది అనవసరం. అదేం సూత్రం ఏంటి? పదాంతమైన జల్లు ఉందా లేదా అంతే. చేత ప్రథమ వర్ణాలకే తృతీయ వర్ణాలు వస్తాయి. ద్వితీయ వర్ణాలకి కూడా. ద్వితీయ వర్ణాలు మనకంటే ఖా ఛా ఠా థా ప. ఎక్కడైనా ఒకవేళ ఊట్ ఏదో అస్థి అన్నాం అనుకోండి, ఊడస్థి అని అనాలండి. ఊఠ్ ఊఠౌ ఊఠ, ఊఠం ఊఠౌ ఊఠ తర్వాత ఊఠ అంటే చకారం ఒక పదం చివర ఉంటే మాత్రం. ఊఠ్ అని మొత్తం పదం ఉంది అనుకోండి, ఊడ్ అని కూడా వస్తుంది. మీకు గుర్తుందా? ఛో షూడ్ అనునాసికేచ సూత్రం అనండి సార్. ఛోహ షూడ్ అనునాసికేచ. ఆ ఊడ్ ఛోహో చకార వకార స్థానంలో ఇలా ఉన్నాడు. వుడ్ అన్నాడండి. వుడ్ అంటే అది వుడ్. సూత్రంలో కూడా చూడండి, సూత్రంలో ఒకవేళ సంధి చేస్తే మారిపోతుందని ఏమి ఆయన ఇది శంకలేదు. కొన్ని చోట్ల మారిపోతుందని ఉపేక్షించారు అనుకోండి. వుడ్ అని శబ్దమే వుడ్ అంటే ఇది ఏ వర్ణ స్థానంలో ఏ వర్ణం వచ్చిందండి? ఎక్కడ పదం యొక్క అంతమంది ఉంటే చోహ చూట్ అనునాసికేచ అని కదా. ఊట్ అనే పదమే కదా. సూత్రం పదవిభాగం చేస్తే చోహ షూట్ అనునాసికే చ అని కదా చేస్తారు. అంటే ఊట్ అనేది పదమేనే కదా. సమయం అడగొట్టేస్తాం, మీకు ఊట్ అని తెలిసిపోతూ ఉంటుంది. సంధి చేస్తే అన్నారు ఊడనునాసికే చ అంటే. అంటే మరి సంధుడి గురించి మాస్టారు మిగతా ఉదాహరణలన్నీ చూడండి. సూత్రాల్లో అన్ని సంధులు మీరు చూడగలిగితే యణాదేశంకి అన్నిటికీ దొరుకుతుందండి. కూడా సూత్రాల్లోనే ఉంటాయి.
దీర్ఘసంధి ఏమిటి, యణాదేశం ఏంటి, అన్ని కూడా సూత్రాలు మనకి నోటికి వచ్చిన సూత్రాలు చూసినప్పుడు ఆ సంహితను విడగొట్టినప్పుడు ఏ సంధి ఉన్నది అనేటువంటి చాలా హాయిగా గమనిస్తారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, పదాంతము మంది మాత్రమే సంధులు కావు రెండు కూడా. ఏ రెండును? ఉమ్. జలం జశోంతి అని ఆ. సయుక్తులు గుర్తే. ఈ రెండు సూత్రములు పదాంతం అంటే సంధులు కావు. అంటే జస్తో ఇంకోటి ఉంది, ప్రస్తుతం చెప్పాలనుకోండి, జలాం జషి జషి అని ఇంకో సూత్రం ఉందండి. ఆ సూత్రం చేసేది అయితే ఏమన్నా జస్సు పరంగా ఉంటే అన్నారు, జల్లులు స్థానంలో జస్సులు వస్తాయి, జస్సు పరంగా ఉంటే అది సంధి అవుతుంది. ఇది సంధి ఎందుకు? ఉంది కనుక లోకంలో ఎంత భ్రాంతి పడిపోతున్నారు. జస్తో సంధి ఈ సూత్రం చేసే సంధి జస్తో సంధి ఎలా అంటారు? అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, ఒకవేళ అంటే ఇది చెప్పాలి నాకు లేదు కానీ కాలంగా చెప్పాలని అయినా చెప్తున్నారు. వాక్ ఈషా ఎందుకు చేరుస్తున్నారు అడిగారు. లేదా మరుతు ప్లస్ వాక్ ఒకటే కదా, వాక్ ప్లస్ ఈషా అంటున్నారు. లేకపోతే ఇంకేమంటారు, మరుతు ప్లస్ గణ అని ఏదో అంటున్నారు కదా. ఈ మరుతులో గణ శబ్దం పరంగా లేకపోయినా మరుతు అయిపోతుంది. అయితే ఏమొస్తుందంటే జస్తం వచ్చిన తర్వాత వావస అనే ఒక సూత్రం అనండి ఒకసారి. అవసానంలో ఉండేటువంటి ఈ చెల్లులకి చెరువులు వికల్పంగా వస్తాయని సూత్రం. అవసానే జలం చరహ శివు అని సూత్రం గీసుకుంది అర్థం. అవసానంలో చెల్లులే కదా ఇవి ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ మూడో అక్షరం భాగమే కదా. అంచేత పదాంతం ముందు మీకు చెల్లులు వచ్చిన తర్వాత ఆ జల్లులు ఆగిపోవట్లేదు, వికల్పంగా చర్తం వస్తుంది అన్నారు. అంటే రెండు రూపాలు ఉంటాయి. అంటే ఏముంటుంది, వాగ్ అని మొట్టమొదటి రూపం ఉంటుంది, వాగ్ అని ఉన్నది. దాని చర్తం వస్తే వాక్ అనే రూపం అవుతుంది, వాగ్ రెండో రూపంగా ఉంటుంది. మీకు వాగ్ అనే రూపం ఉంటుంది కదా. అంటే అది ఈశా అనే పక్కన ఇంకో పదం తగిలించేసాం అనుకోండి, అవసానంలో ఉండట్లేదు కదా. అవసానం ఉండట్లేదు కనుక వచ్చిన జస్తం చేతులే పట్టుకుంటున్నారు. హైదరాబాద్తో ఎన్నో దీంట్లో ఎక్కుతుంది పడతా ఉంటుంది. ఉత్తమంగా ఉండేటువంటిది సంస్థాపంగా రెండు కార్యాలు చెప్పాను కదండి. మిగతా కార్యాలు ఇప్పుడు బుద్ధిస్తంగా వచ్చినప్పుడు జస్తం వచ్చిన తర్వాత అది జస్తం కూడా జల్లుల్లో భాగమే కాబట్టి జల్లు పదార్థంలో జల్లులు ఉన్నట్లయితే వా పదాంతే వావసానే అనేటువంటి సూత్రం ద్వారా మళ్ళీ చెర్రులుగా మారే అవకాశం ఉంది కాబట్టి వికల్పంగా అంటే రెండు రూపాలు వస్తాయి కాబట్టి అవసానంలో ఉండకుండా ఉండాలంటే ఇంకో అక్షరాన్ని పెట్టుకోవాలి కదా. మాత్రం చేత ఈ జస్తం జలాం సూత్రం సంధిరు అని అన్నాం కదా. దీని కారణం కూడా మీకు తెలిసిపోయింది కదా. అది యువర్ అన్నారు. దిస్ ఇస్ ద పాయింట్. ఇక పదాంతం అంటే నాకు బుర్రలో పదాంత కార్యాలు అంటే సంధి కాకుండా పదాంత కార్యాలు రెండే బుర్రలో ప్రస్తుతం ఉన్నాయి. మిగతా తర్వాత చెప్తాను. ఇది ఇంకోటి చూడండి, పదాంతంగా ఉండి సంధి కాదు. ఇప్పుడు ఇందాక సంధి కాదు, పదాంతమైన వర్ణాలకి సంధి కాకుండా ఉండి ఇప్పుడు పదాంతమైన సంధులు కొన్ని చెప్తుంది. ఏతద్ మురారిహి ఉందండి. ఏతద్ మురారిహి అంటే సంధి, అది సమాస రూపం. అది ఏష అసౌ మురారిశ్చ ఏదో చెప్తాం. దాంట్లో సమాస కార్యం ఏ సమాసం చేసి చెప్తాం వేరే. ఏతద్ మురారి మిగులుతుంది. ప్రాతిపదిక మీకు ఇంకోటి విషయం చెప్తున్నానండి. చాలా మంది ఏం చేస్తారు తప్పులు. తదేవా అన్నా అనుకోండి. తదేవా అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, తత్తని తకారం తత్తు ఏవా అని తీసుకొచ్చి ఈ తకారానికి దకారం జస్తం చేసి తదేవా అంటున్నారు. ఎంత దారుణం అంటే తద్దు అనేది దకారాంత ప్రాతిపదికే. తద్దు ఏవా సంధి ఏముందండి, సంహిత అంతే. అంటే వీళ్ళు దకారాంతం అనే ప్రాతిపదిక తెలియదు లేదా అడిగారు కనుక. ఏదో పూర్వం ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక పెద్ద ఆయన మామూలుగా ఇంట్లో ఇంట్లో పెళ్లి తిరుగుతూ ఉంటుంది కదా. వీడింట్లో ఎక్కువ తిరిగేది కదా, ఉన్నాయి. సరే ఆప్తికం వచ్చిన ఏం చేసేవాటి పెద్ద ఆయన, ఆ పిల్లిని కట్టకుండా ఒక బుట్ట ఏదో దానిపైన బోర్లించి ఊపిరి ఆడాలని ఎప్పుడైనా మీరు ఇక్కడ కట్టినప్పుడు ఏదో చేసి ఈ తిరగకుండా దాన్ని నిరోధం చేస్తూ ఉండేది.
సరే ఏమైంది సడన్ గా ఆయన కాస్త పోయాడు. కొన్ని నెలలకు ఎప్పుడో ఉంటుంది కదా. సో వాళ్ళ పిల్లలు ఎవరో చేయాల్సి వచ్చింది తర్వాత కర్మ అని. వాళ్ళు ఏం చేశారట, ఈ ఊరంతా ఈ పిల్లి కాస్త ఎక్కడో వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళు లేడు ఏ కారణంగా వెళ్ళిపోయింది, ఏమైపోయింది తెలియదు. వీళ్ళంతా చేశారట, ఆ తండ్రి గారితో ఎవరిదో అప్లికెంట్లో వచ్చింది. వస్తే ఊరంతా వెతికి పిల్లిని తీసుకొచ్చి పట్ట పెట్టడం లేదంటే కట్టడం అది చేసి అలాగా ఏం చెప్తాను ఏదో చెప్తాను. ఏత తదేవ అని చెప్పాను అనుకోండి. తద్ ఏవ తదేవ సంధి ఉందండి. తద్ దకారంతమే తద్ ఇవ తదివ అంతే. అలాగే షడానన అన్నాం అనుకోండి. షడాన అంటే ఏం చేస్తున్నారు, షట్ అనే టకారం తీసుకుని షడ్ అని డకారంగా మారుస్తున్నారు. బేసిక్ గా షష్ అనే షకారం శబ్దానికి జస్ట్ ఉండే డకారం వస్తుంది కదండి. షష్ అని ఉన్నది పదం చివర ఉన్నది. జస్లో జస్ ప్రత్యయము జస్సో ఏదో షషో చేసాము. చేస్తే ఆ జస్ షషులు పోయాయి. పోతే ఏం మిగిలింది, షష్ మిగిలింది. పదాంతం మంది ఏముందండి, షా ఉంది కదండి. షా అంటే ఏమో రావాలండి షకార స్థలంలో తృతీయ వర్ణాలే రాగల. జలం చేసినట్టు ఏ వర్ణాలు వస్తాయి, జపగంధాలే రావాలి. స్థాన సమయం బట్టి ఈ శాస్త్రంలో డాయే రావాలి కదా. షకారం మూర్ధన్యం, డకారం మూర్ధన్యం కదా రావాలి. అంటే ఏముంటుంటుంది, డా ఉంటుంది. అంటే మీరు షడానన అన్నప్పుడు ప్రాతిపదిక డకారమే, సంధి ఏం లేదు. షడ్ ఆనన షడానన సంధి లేదు. ఇదే షట్ పదము అన్నాం అనుకోండి, ఈ డకారము టకారం మాత్రం శర్తం కరుల పరంగా ఉన్నాయి. షట్ పదము పకారం అంటే కర్రలు అంటే మీకు వర్గ ద్వితీయ పదం అన్నారు, షషసలు అన్నారు కదా. అంటే షట్పదము సంధి, షడానన అంతే, సంధి లేదు. దానికి సంహిత అంటే మళ్ళీ సంధి అనుకుంటారే. అంటే సంధి లేదు అని అదేనండి. అదే అన్నాను ఇప్పుడు, మీకు అర్థమైంది కదా. అలాగే చాలా మంది షష్ అనే శబ్దం ప్రాతిపదిక షషే కదా. దానికి ఏదైనా ప్రత్యయం ఒక జస్ పెట్టినా షష్ పెట్టినా అవి పోయిన తర్వాత షష్ అని ప్రాతిపదికే పదం అయిపోయింది కదా. ప్రత్యయాలు అయిపోయి ప్రత్యలక్షణం, ప్రత్యయాలు పోతే దానికే పదసం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పదం చివరి ఏముంది, షకారం ఉన్నది. పదాంతమైనటువంటి జల్లు స్థానంలో జస్సులు అంటే జపగంధాలు రావాలి. ప్రకారం వచ్చిందంటే షట్ అయింది. అది మీకు అవసానంలో ఉన్నట్లయితే అవసానం ఇందాక శబ్దం వచ్చి షట్ షట్ 2 రూపాయలు అవుతాయి. అర్థమైంది కదా. శబ్దం అంటే మీకు డకారం ఆ అనే పరంగా ఉంది కదండి, ఆకారం కదా పరంగా ఉంటాను. అవసానంలో ఉంటే మీకు చత్వం అంటే 2 రూపాయలు ఉండాలి. అవసానంలో లేదు గనక, సమాసంలో ఉంది గనక ఒకే రూపం ఉన్నందుకు 2 రూపంగా అవకాశం లేదు. కరుల పరంగా ఉంటే కదా కరిచా చత్వం చేస్తారు. చలాం చేసేయ అది సిద్ధ సంబంధం లేదు. వావసానే ఒకటండి, అవసానంలో ఉన్నా కూడా చత్వం వస్తుంది. జలుస్థానంలో చత్వం. రెండోది ఖరీచ. అదే వావసానే ముందర అయి ఉంటుంది. తర్వాత ఖరీచా అన్నారు. చా ఎందుకు అంటున్నారు? దాని ముందర దిద్దని చూడండి, మీకు అదే ఊహలు ఉన్నాయి కదా. సరే ఏదైనా ఏతద్ది మురారి ఇలాంటి రూపాయి సమాసం చేస్తే ఏతద్ది మురారి ఉంది. ఇక్కడ పదం చివరే ఉండాలి, ఎరువులు ఉండాలి. పదాంతం ఎరువులు ఉండాలి. ఎర్రలు అంటే ఏం అక్షరాలు వస్తాయి? ఎర్ర అంటే మీకు ఇందాక జర్రనప్పుడు 23 అక్షరాలు అని చెప్పారు. జర్ర అంటే ఇంకా ఎక్స్ట్రా కలుపుకోండి. ఎర్ర అంటే యావారుల నుంచి వెళ్ళాలి కదండి. అంటే ఆ వదిలేస్తే 4 ఇవి, తర్వాత 9 9 ఇవి 23. అది జర్ర అంటే. ఎర్ర అంటే అంటే ఏవి తప్పించారు, ఒక హకారం తప్పించారేమో. శశసహ శశసల్పు ఊష్మవనాలు తప్పించారు అనమాట. శశసహాలు తప్పించారు. హకారం కాదు, శశసహాలు కూడా, శశసలు కూడా ఒక తప్పించండి. ఎర్రన్న ఉంటే ఎర్రంటే ఎర్రలవలు అక్కడ వచ్చాయి కదా. ఎర్రంటే ఎర్రలవలు వచ్చాయి అంటే హకారము శశస్సలు అంతే కదా. ఎర్రనే శశశబ్దం మరి ఎర్రంటే కలుస్తాయి కదా. అంటే హకారం ఒక్కటే ఎర్రలోకి వస్తాయి. బాగా చెప్తాం అంతేనండి. హా తప్ప అంటే అల్ మైనస్ హా ఈజ్ ఈక్వల్ టు ఎర్ర అంతే కదా. 32 వచ్చాయి.
ఈ ఎరులు పదం యొక్క అంతమంది ఉంది. అంతే అంతే. ప్రకారం పదం ఉంటూ ఉన్నా దానికి మార్పు రాదనమాట. ఎక్కువ మార్పు లేదన్నా అంతే యాక్చువల్గా. ఈ ఎరువులు అంటే ఇవే కదా. అయితే దీంట్లో మళ్ళీ అమెండ్మెంట్స్ ఇంకో తర్వాత సూత్రాలు వస్తే రావచ్చు. బేసిక్ గా పదాంతమే ఎరువులు ఉండాలి. పదాంత కార్యం ఇది కూడా పదకార్యమే. పదాంతములు ఎరువులు ఉండాలి. దానికి ఏం పరంగా ఉండాలంటే అనునాసికాలు మాత్రమే పరంగా. అనునాసికాలు అంటే ఏం పరంగా ఉంటే సాధారణంగా మీకు ఉండేటువంటి ఆ వర్గ పంచవర్ణాలే పరంగా ఉంటాయి. పరంగా తీసుకోవచ్చు. కానీ అప్పుడు యా అనేటువంటిది వాళ్ళ ఎందుకు చెప్పారో ఉండాలి కదండి. ఉదాహరణలో మీరు 100% కాదు అలాంటప్పుడు తీసుకో అచ్చుల్లో కూడా ఉంటే ఉండొచ్చు కదా. నా సీమ నచ్చపరంగా ఉంటే వస్తుందా లేదా, ఆ ఉదాహరణ ఉందా లేదా చూసుకున్నట్లయితే మీరు 89 మీద దృష్టి పెట్టండి. అన్నాశయం పరంగా ఉందంటే 89 తీసుకోవాలి కదా. ఎవరిని మాత్రమే పరంగా ఉంది మీకు అంటే రూపాలు కనబడడం ఒకటి, లోపల ఉన్నాయో లేదో సుమారుగా బేసిక్ గా ఏం చెప్పారండి. అనునాసికల పరంగా ఉంటాయి. అనునాసికలు అంటే ంగా యాణ నమ్మలు 5. కానీ ఉదాహరణలు ఎక్కడ నుంచి ఇస్తాయి? మకారము నకారాలు ఉంటే మాత్రమే ఉదాహరణలు ఇస్తున్నాయి. అంటే సూత్రాల మీద దొరుకుతాయి. నకారం పరంగా ఉన్న ఒక ఉదాహరణ దొరకచ్చు. కదండి. నకారం ఉన్నా ఉండొచ్చు. అలాగే యకారం చివరికి పంచమొచ్చు ఉన్న సూత్రాల్లో దొరకచ్చు. అంటే ఇప్పుడు సాధారణంగా ఉదాహరణ మాత్రం మనకి మకారం పరంగా ఉన్న నకారం పరంగా ఉన్న ప్రసిద్ధి అప్రసిద్ధి ఉంది మాస్టర్. మనం చేయవలసిన పని ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందించాలంటే మీరు శ్రమపడండి. వాళ్ళ గురించి 10 మంది గురించి మీరు శ్రమపడండి. భగవంతుడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. భవంతి నమ్రాస్తరవ ఫలోద్గమై స్వసుఖ నిరభిలాష అనండి. స్వసుఖ నిరభిలాష క్షిద్యసే లోకహేతో. క్షిద్యసే అంటే మధ్యం పురుష వాడారంటే ఎవరినో అడ్రస్ చేసి అట్లా నాటకంలో అన్నమాట. కంచుకు లాంటి వాడేవాడికి దుష్యంతుడిని ఉద్దేశించి అంటాడు. స్వసుఖ నిరభిలాష లోకహేతో క్షిద్యసే. అథవా అయినా జాలిపడక్కలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు డూ 24/7. అంతే కదండి. గవర్నమెంటే కాదు కోర్టులో మీరైనా ఆ టైంలో రావాలంటే మార్నింగ్ పిటిషన్ ఏదో లేదా లంచ్ బాక్స్ పిటిషన్ అంటే తెల్లారి 4 గంటలకు వెళ్తారంటే వెళ్ళాల్సిందే కదా మీరు. డాక్టర్ ఎవడైనా సరే ఈ విషయాలు లోకల్ విషయాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఏదో మకార నకారాలకు ఇచ్చి ఊరుకున్నారంటే మనం ఎప్పుడో ఒకటి దొరకకుండా ఉంటాం. సూత్రాలనే దొరుకుతాయి తప్పనిసరిగా. దొరకకుండా ఎలా ఉంటాయండి. అంటే ఎంత మనం వాక్యం వాడికి శ్రమ పెట్టకుండా ఇంతకీ స్వసుఖ నిరభిలాష కిద్యసే లోకహేతో ప్రతిదినం అథవా తే వృత్తిరేవం విధైవ. అయినా రోజు నీ వృత్తి ఇంతే జాలిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దుష్యంతుడు అప్పటిదాకా రాజుగా రాజకార్యాలు కోర్టులో డెసిషన్స్ అన్ని జడ్జిమెంట్ అన్ని ఇచ్చి విశ్రాంతి తీసుకోవడానికి మాకు వెళ్ళాడు. అంటే కన్వ శిష్యులు వచ్చారు ఎక్కడి నుంచో. ఆయన వచ్చారని చెప్పారు ద్వారపాలు వస్తే మరి వెంటనే వాళ్ళకి చెప్పాలి. రాజుగారికి ఇప్పుడే విశ్రాంతి తీసుకుని రాజుగారికి చెప్పాలని నాకు అనిపించట్లేదు. అయినా కూడా లోక గురించి ఒకవేళ చేసే చెప్పకపోతే మరి ఎవరు పైగా కన్వ శిష్యులు రావడం అలాంటి మామూలు ప్రజ వచ్చారో చెప్పాల్సిందే. మిగతా వాళ్ళకి టైం ఉంటే ఉండొచ్చు. మరి వాళ్ళకి కన్వ శిష్యులు లాంటి వాళ్ళు వచ్చారంటే ఎందుకు వచ్చారు? ప్రతిదినం అథవా తే వృత్తి రేవం విధి విశ్రాంతి లేకపోవడమే నీ జీవితం ఇలాగే ఉంటుంది. అనుభవతి మూర్ధన పాదప తీవ్ర ఉష్ణం. పాదప వృక్షము మూర్ధన అంటే శిరస్సు అనుకోండి. శిరస్సు యొక్క అనుభవతి ఏమనుభవిస్తుంది? తీవ్ర ఉష్ణం. ఎందుకని శమయతి పరితాపం ఛాయయా సంస్థితం. ఈ పద్యం నాకు విన్నప్పుడు ఉత్తమ గురువు గుర్తొస్తాడు. గురువు ఎంత శ్రమ పడితే నోట్లో ఇలా అందించగలుగుతాడండి. అలా మీరు ఎంత గురువు శిష్యుడికి అందించాలంటే మీరు అంతా ఒక్కరు శ్రమ పడాల్సింది. అంటే 60 మంది తరిస్తారు. చేత గురువు మంచి వృక్షంతో ఎంత అందంగా నాకు ఆ గురువే గుర్తొస్తుంది. వాడు ఎంత ఎన్ని వ్యాఖ్యానాలు చేస్తుంటారు, ఎంత సంపడి ఉంటారు. ఆఖరి విష్ణు శర్మ ఏదో రాజకుమార్ చెప్పినట్టుగా అంత కింద వాళ్ళకి కూడా మనం ఎలా చెప్పాలి దృష్టి నాకు కాలేజీలో పాఠం చెప్పినట్టు కూడా రేపు ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి వాడి పాఠం. వాడికి వీడికి అర్థం అవ్వాలంటే తెల్లవారు నిద్ర ఉంది కాదు. నేను నమ్మినా మా నేను నమ్ముతారు అనుకోండి. ఇప్పుడు పాఠం చెప్తున్నా నేను రేపు ఆలోచిస్తాను. రేపు ఎక్కడి మొదలెట్టాలి, ఏం చెప్పాలి. మతం ఎందుకు పడాలి ఫస్ట్? భగవంతుడు మనకి ఇచ్చింది ఏమి ఇచ్చాడు?
ఆ శక్తిని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం 10 మందికి అందించడం ఏంటంటే ప్రకృతి మాత్రమేనా? మన ప్రకృతిలో భావిస్తారా? తల్లి శ్రమ పడకపోతే బిడ్డలు పెరుగుతారా? తండ్రి అన్నారు. చేత మీరు ఎన్ని ఉదాహరణలు ఇవ్వగలిగితే అయిపోయినప్పుడు ఎరో సూత్రం చెప్పండి. ఎరోను నాసికేను నాసికోవా. కోవా అని కలపాలి మీకు ఎంత ఇష్టమైన ఎరో ఓ. ఎరోను నాసికేను అంటే ఎరహ అనునాసికే. అనునాసికే అంటే అంటే అది పరంగా అనునా దేనికి ఎరహ అంటే పదస్య అని అనువృత్తిగా వస్తుంది. వస్తే పదస్య ఎరహ అంటే ఎరహ అనేది విశేషణం కనుక తదంత సౌజ్ఞ ఎర పదాంతస్య ఎర అని మనం ఎట్లా ఎక్కడ ఉండాలి పదాంతం అని ఉంటారు అనునాసిక పరంగా ఉంటారు. అంటే సంధి కదండి నాసిక పరంగా ఉండాలంటే పరం యొక్క అర్థం రెండు అక్షరాలు కావాలనే కదా. ఏమొస్తుంది అనునాసిక వా. సూత్రం ఇలా అర్థమైపోవట్లేదు ఫస్ట్ సూత్రం కాదు చదవద్దు. సూత్రం చూస్తున్నారంటే మీరు అర్థం చెప్పేస్తుంది వృత్తిలోకి వెళ్ళాలి. తర్వాత ఇష్టాపదాల గురించి వస్తే వెళ్ళాలి. యరహ పదాంతస్య దీంట్లో పదస్య అని అధికారం లేదు. యరహ అనునాసికే యరహ అనునాసిక బా. 70% అర్థమైపోలేదండి. అనునాసికే అంటే అనునాసికే పరే అని మీకు తెలిసిపోయింది కదా. ఏం వస్తుంది మొట్టమొదటి చూడండి అనునాసిక వస్తుంది. ఎలా వస్తుంది బా వికల్పంగా వస్తుంది. తస్య స్థానే యరహ స్థానం తస్మిన్ పరే అనునాసిక అదే. తర్వాత పదాంతస్య యరహ పదస్య అధికారంగా వస్తే పదాంతమే ఎదుటికి మాత్రమే. ఎందుకంటే భాషలో చూడండి ఈ యకారం ఉందనుకోండి యకారానికి పక్కన మీకు వాళ్ళు ఏదో మకారం పరంగా ఉందనుకో ఈ యకారం పక్కన మా పెడితే ఉంటారు ఎర్రలో ఏదైనా ఎర్రని అక్షరంలో మీరు పెడితే ఏ చెప్పని మా పెట్టామనుకోండి మా పక్కన మీరు మా పెట్టామనుకోండి అదే మా కింద మా ఉంటుంది ఈ మొదటి మకారం అన్నాసిక సారీ అన్నాసికంగా మారుతుంది కదా. ఈ విధానం కాకపోయినా మీరు చూసినట్లయితే అంటే పదాంతం ఉంటేనే మారుతుంది లేకపోతే మీకు అదే ఏముంటుందో వ్యవసాయం ఇంకోటి రావచ్చు కానీ ప్రస్తుతం ఇది ఏతద్ది మురారికి ఉదాహరణ ఇచ్చారు అనుకోండి. మీసారి ఇస్తే ఏమైంది ఏతద్ది పదార్థం సమాసం అంటే పదం అయి తీరాలి కదండి. రెండు పదాలు ఉన్నారంటే తప్పని సమాసం అయితే ఇది కూడా చాలా గమనించండి మిస్టర్. ఇప్పుడు ధనవాన్ అన్నాను అనుకోండి లోకంలో కలవాడు కలది హై స్కూల్ వాళ్ళు కలవాడు కలది వస్తే గౌరీ సమాసం అనేస్తారు. మరి ధనవాన్ అంటే ధనము కలవాడు కదా గౌరీ సమాసం. ధనవతి అయినా ధనము కలది గుణవతి అయినా గుణములు కలది కలది కలవాడు అంటే గౌరీ సమాసమా అంటున్నాం కదా. మరి ధనవాన్ ధనవతి గౌరీ సమాసాలు అవుతాయా ఖచ్చితంతాలు కదా. ఇక్కడ రెండు మాటలండి చాలా అందంగా నాకు గుర్తొచ్చేవి. అంటే ప్రాయ అనేటి అన్య పదార్థ బహురీహి అన్నారు. ప్రాయ చట్ల ప్రాయ ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష ఇలా వాడుతూ ఉంటారు. ప్రాయ అన్య పదార్థ ప్రధాన బహురీహి అనండి. అంటే చాలా కాలం నేను రుజువుగా అర్థం చేసుకున్నాను. ఈ ప్రాయ అనేటువంటిది అన్య పదార్థం ఎక్కువ చాలా చోట్ల ఉండే బహురీహియా బహురీహి చాలా సార్లు అలా ఉంటుంది చెప్పడం. రెండుకి తేడా చాలా మీరు సార్ ఆలోచించి అంటే అన్య పదార్థం ఉన్నప్పుడల్లా సాధారణంగా భూరి సమాసమా లేదా బహువ్రీహి సమాసం సాధారణంగా అన్య పదార్థ ప్రధానంగా ఉంటుంది. ఈ రెండింటికి దీని తేడా ఉంది. తేడా మీరు ఆలోచించండి అతనే మరొకసారి చెప్తారు. ఇంతకీ ఏతత్ మురారిహి ఏతన్ మురారిహి అని ఇచ్చారు. ఇదే ఆ అదే చెప్పబోతున్నా. ఏతత్ మురారి కూడా అనండి. అలాగే ఆ ఏతన్ మురారియే ముందర అన్నారు. మురారి రూపంలో సరే సరే ఇది ఇంకొక ఉదాహరణ చెప్పండి ఇలాంటిదే. అంటే ఇంకో ఉదాహరణ చూద్దాం ఒకవేళ ఆ, అదేంటి ఆ, బాగా చెప్పారు. సత్ ప్లస్ మిత్ర అన్నారు బాగుంది. అంటే ఏమొచ్చింది సన్మిత్ర లేనప్పుడు సద్మిత్ర మీరు సత్మిత్ర అన్నారు అనుకోండి మీరు సత్మిత్ర అన్నారు సద్మిత్ర అని అన్నారు. పదం చివరి ఎప్పుడు జడ్జి ఉంటాయండి. జస్ట్ తిరాలంటే పక్కన మీకు కర్రలు ఉంటే పదం వర్ణాలు మాడి ఎటువంటి అర్హత మీకు ఉంది తప్ప కర్వర్ణాల పరంగా లేకపోతే తృతీయ వర్ణమే వాడి తీడాలి.
మిత్ర అనే ఉంటుంది. సన్మిత్ర మీకు కనపడంతే రెండో రకం మరి కూడా ఏమవుతుంది మీకు సన్మిత్ర తర్వాత సత్మిత్ర అనాల్సిందే కదా. సత్మిత్ర అనలేరు కూడా మరి. అయితే సన్మిత్ర అన్న బాగుంది. సత్మిత్ర అన్న సుఖంగా ఉందా, సత్మిత్ర అన్న అలాగే షటానన చూడండి. షటానన అన్న సుఖంగా ఉందా, షటానన సుఖం ఏనండి. సౌలభ్యం కదండి, అంత చేయలేం మనం. సౌలభ్యం కూడా కాదు, ఉచ్చారణ పర్మిట్ చేయదు లోకల్ కార్డ్స్ మనం. ఉచ్చారణ బట్టే కదండి అంతే. మీకు ఇలా ఏంటి లింగ్విస్టిక్స్ అన్నా ఇవన్నీ చెప్పారంటే అర్థం ఏంటి? ఆ పదంకి ఇది వచ్చినది అంటే ఇదొక్కటి ఇంకొక 2 నిమిషాలు అంటే పదాంతం అదే అదే అర్థం అయిపోతుంది. అయితే ఇక్కడే మీకు అన్నాశయ పరంగా ఉండాలని అనుకుందండి. ఈ ఉదాహరణ మీరు ఇప్పుడు 2 ఇచ్చారు మీరు అంటే ఏతన్మరార్హిలు అంటే దకారంకే ఇచ్చారు, మీరు పదార్థ దకారంకే ఇచ్చారు. ఎర్ర అంటే ఎర్రలు చాలా ఉన్నాయి కదా, మరి 30 నిమిషాలు ఉన్నాయంటే పదాం చివర కకారం ఉంటే అసలు వాక్ ఏదో ఉండి పక్కన వాక్ నా అన్నా అసలు మరి చెప్పమరి ఎంత అందంగా అన్నారండి, ఎంత అందంగా అన్నారండి. 100% వాంగ్ నియమం వాగ్ నియమం కూడా ఇక్కడ సందర్భం చెప్తాను. వీళ్ళు పేపర్ వాళ్ళు వాంగ్మూలము అని రాస్తూ రాసి సున్న పెట్టి వామ్ గుమూలము అని రాస్తున్నారండి. అది కాదు ఇక్కడ సందర్భంలో వినండి మీరు. ఏమనాలంటే సున్నక్కలేదు, వాంగ్మూలము రేపు అనొచ్చు కదా. అంటే వాంగ్మూలము అనండి, లేకపోతే సరిపోతుంది. మీరు ఈనాడికి కూడా రాస్తారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు. మాస్టర్ మీరు తీసుకుంటే తప్పకే వాళ్ళు తీసుకుంటారు పేపర్ వాళ్ళు, చెప్పేవాళ్ళు లేక తప్ప. వాంగ్మూలము అనండి. సున్న అనేటువంటి సున్న బేసిక్ గా వాంగ్మూలము. అసలు నాకు అర్థం కాదు, వాంగ్మూలం అంటే అర్థం ఏంటి? వీడియోలో వాడుతున్నారు, ప్రాచీన సాహిత్యం ఉందో నాకు తెలియదు. ఆఖరికి డెత్ మరణ వాంగ్మూలము అని వాడుతూ ఉంటారు. వాంగ్మూలం ఏమిటండి? ఏదైనా ఒకసారి ఆలోచించండి గురుగారు చెప్పేది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు వేస్తే ఇది వదిలిపెట్టరు. ఎక్కడో ఎక్కడ అంటే నాకు తెలియకపోవచ్చు కానీ మిగతా వాళ్ళు తెలియచ్చు. ఎందుకు ఈ వాంగ్మూలం వాడడంలో ఏమిటాయి అంటే విలియన్ మోలియన్ అదే అదే విలియన్ మోలియన్ ఏదో ఉంది, అలాంటి వాళ్ళు ఆఫ్టర్ అయినా ఇచ్చారా ఎక్కడ ఒకసారి ఇలాంటి శబ్దాలు కొంచెం అంటే వాడుతున్నాం కనుక కొంచెం పరిశీలించండి. సరే, తర్వాత ఇక్కడ ఈ అనునాసిక ప్రత్యయంతాలకు అనాసికం అనుకోండి. చెప్పండి సూత్రం. ప్రత్యయే భాషాయాం నిత్యం. నిత్యం అన్నాసికం వస్తున్నారు. అది అన్నాసికం ప్రత్యయంతాలకు అన్నాసికం అయింది. వాగ్మయం మయ ప్రత్యయం వికారార్థంలో ఇప్పుడు ఏమొస్తుంది? ఒకటే ఉంటుంది. తదేవా తద్ మాత్ర కూడా ప్రత్యయమే. అంతే. చిద్దు మాత్ర రెండో రూపాలు ఉండవు. ఇప్పుడు ప్రత్యయంతాలు అన్నాసికాలు ప్రత్యయంతాలకు అయితే అంచేత రాఘపాణిని గారు ప్రత్యయంతాలుగా అన్నాసిపరంగా అంటే నిత్యం చెప్తున్నారు కదా. సౌమ్యాయం అని కూడా పదం పెట్టేసుకుంటే బాగుంటుంది. లేకపోతే జగన్మోహన్ కాస్త జగన్మోహిని కూడా అనాల్సి వస్తుంది. జగన్నాథుడు కూడా జగద్నాథ అని కూడా అనాల్సి వస్తుంది యువతను బట్టి. కానీ లోపల సౌమ్య లేవు కదండి. మరి అక్కడ కూడా సౌమ్యాయం ప్రత్యయ సౌమ్యాయం నిత్యం వేస్తే దృష్టిలో పెట్టుకోండి. అంటే ఏ సంలో వచ్చినప్పుడు పరిచయాలు అలా ఉంటాయి కనుక ఇది అయిపోయింది కదా మాస్టర్. ఇక్కడతో ప్రస్తుతం